తిరుపతి జిల్లా వెంకటగిరి శ్రీ పోలేరమ్మ జాతర కన్నుల పండుగ ముగిసింది. పోలేరమ్మ అమ్మవారి నిష్క్రమణ సందర్భంగా గ్రామోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ ఉత్సవంలో మంత్రులు, ప్రముఖులు, లక్షలాది మంది భక్తులు పాల్గొన్నారు. ఆలయం వద్ద నుంచి అమ్మవారిని రథంపై ఉంచారు. సాంప్రదాయబద్ధంగా రాజవంశస్థులు అమ్మవారికి చీర, సారీ సమర్పించారు. అనంతరం వెంకటగిరి పురవీధుల్లో అమ్మవారి ఊరేగింపు జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం నిమజ్జన కార్యక్రమం జరిగింది. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు గట్టి బందోబస్తు నిర్వహించారు. సిఐ రమణ పర్యవేక్షణలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాతర ప్రశాంతంగా ముగిసింది. ప్రతి ఆలయంలో కూడా ఈ పండుగ వాతావరణంలో రాష్ట్ర పండుగని జరిపేటప్పుడు ఆ ఆలయాలకి అవసరమైనటువంటి ఆర్థిక స్తోమత కావాలి అని అంటే 50 లక్షల వరకు ఆ దేవాదాయ అకౌంట్ల నుంచి చూసి నిధులు విడుదల చేయడం జరుగుతుంది. తొలి విడతగా 24-25 సంవత్సరంలో అమ్మవారి జాతరకి 30 లక్షల రూపాయలని ముందుగా అప్పుడున్నటువంటి మా కమిషనర్ గారు నేరుగా వచ్చి ఎమ్మెల్యే గారికి ఇక్కడ ఉన్నటువంటి ఈవోలకి ఆ చెక్కు విడుదల చేయడం జరిగింది. ఇది 2వ సంవత్సరం ఈ ప్రభుత్వం వచ్చాక. 2వ సంవత్సరం కూడా ఇంకా పెద్ద ఎత్తున జరపాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం ఇప్పటికే 40 లక్షల రూపాయలని దేవాదాయ శాఖ నుంచి వెంకటగిరి అమ్మవారి అకౌంట్కి మార్పు చేయడం జరిగింది.